హాయ్ పిల్లలు. హాయ్. మనం ఇప్పుడు పూర్వగణిత భావనలో సరళిలో పెట్టడం, సరళి క్రమంలో పెట్టడం. ఓకేనా? ఇక్కడ నేను కొన్ని వస్తువులు తీసుకున్నా. ఆ వస్తువుల పేర్లేంటో మీరు పలకాలి. ఓకేనా? వస్తువుల పేర్లేంటో మీరు పలకాలి. ఇక్కడ కొన్ని వస్తువులు ఏంటి? ఇవేంటి? ఇదేంటిది? రాయి. ఇవి చింతగింజలు. ఇవేంటి? పువ్వులు. ఇవేంటి? పువ్వులు. ఇవి ఆకులు. నేను ఇప్పుడు ఎలా పెట్టాలో చూడు, మీరు అలా పెట్టాలి. నేను ఫస్ట్ ఒక పువ్వు తీసుకుంటున్నా. కాదు ఆకు తీసుకుంటున్నా. ఇదేంటిది? ఆకు ఇక్కడ పెడుతున్నా. తర్వాత పువ్వు తీసుకుంటున్నా. పువ్వు పక్క పెట్టాలి. ఆకు తర్వాత పువ్వు వచ్చింది. తర్వాత చింతగింజ పెడుతున్నా. ఆగండి. చింతగింజ పెడుతున్నా. తర్వాత ఏం పెట్టాలి? రాయి. తర్వాత ఏం పెట్టాలి? రాయి. అవునా? ఇప్పుడు చూడండి. ఆకు, పువ్వు, చింతగింజ, రాయి పెట్టిన. దీని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? దీని తర్వాత ఏమొస్తుంది? ఆకు. తర్వాత ఏమొస్తుంది? ఆకు. తర్వాత ఇక్కడ నేను ఏం పెట్టినా? ఆకు తర్వాత ఏం పెట్టినా? ఆకు తర్వాత ఏం పెట్టినా? పువ్వు పెట్టిన. పువ్వు పెట్టాలి మళ్ళీ. పువ్వు తర్వాత ఏం పెట్టిన? ఇక్కడ ఆకు తర్వాత పువ్వు పెట్టిన. పువ్వు తర్వాత చింతగింజ పెట్టిన. చింతగింజ పెట్టు. ఇక్కడ చింతగింజ పెట్టు. చింతగింజ ఇట్లా పెట్టాలి. తర్వాత ఏం పెట్టిన? చింతగింజ తర్వాత రాయి పెట్టి ఇక్కడ. అలా. తర్వాత ఆకు, పువ్వు, చింతగింజ, రాయి. మళ్ళీ ఆకు, పువ్వు, చింతగింజ, రాయి. వెరీ గుడ్. ఓకేనా? అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి.